'హిట్ 3 ది థర్డ్ కేస్' 2 అవర్స్ 37 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయిన ఈ సినిమాని చూసిన తర్వాత నాకైతే గుడ్ ఫస్ట్ హాఫ్ ఫాలోడ్ బై అన్ ఎక్స్ట్రార్డినరీ అండ్ ఎంగేజింగ్ సెకండ్ హాఫ్ అనిపించిందండి. ఫస్ట్ హాఫ్‌ని కొంచెం ఓపిక పట్టండి మధ్యలో. నాకైతే నచ్చింది గైస్. మళ్ళీ చాలా రోజుల తర్వాత వర్త్ వాచింగ్ మూవీస్ ప్లే లిస్ట్‌లో యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ 'రెట్రో' మూవీకి కూడా వెళ్తున్నా. ఆ రివ్యూ కూడా ఇస్తా. ఇక ఈ 'హిట్ 3'ని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడలేం. ఫౌల్ వర్డ్స్, లిప్ లాక్స్, టూ మచ్ వయలెన్స్ ఇవి ఖచ్చితంగా ఇబ్బంది పెడతాయి. మోరోవర్ ఇదొక స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్. ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చే ఎలిమెంట్స్ ఏమి పెద్దగా లేవు. ఇక 'సైంధవ్' తర్వాత మెయిన్‌గా ఇది శైలేష్ కొలను గారి కమ్‌బ్యాక్ అని చెప్పొచ్చు. అండ్ 'నాని' గారిని డిఫరెంట్ అటైర్‌లో చూపించారని కూడా చెప్పొచ్చు. ఎక్కడ 'హిట్ 1' అండ్ 'హిట్ 2' లాగా అదే రొటీన్ సైకో థ్రిల్లర్ స్టోరీ ఏమో అనుకున్నా. కానీ ట్రైలర్ చూసిన తర్వాత మీరు నమ్ముతారో లేదో చాలా రోజులకి థియేటర్‌కి వెళ్లి చూడాలనే ఫీల్ తెప్పించిన మూవీ ఇది నాకు. వరల్డ్ క్లాస్ సబ్జెక్ట్ విత్ ఎ హై క్లాస్ ట్రీట్‌మెంట్. అండ్ ప్రీవియస్ 2 హిట్ మూవీస్‌లో ఒక దాంతో ఈ మూవీకి కనెక్షన్ కూడా ఉంది. అండ్ నేను రివీల్ చేయనది. అండ్ లాస్ట్‌లో ఫోర్త్ పార్ట్ హీరో అనౌన్స్‌మెంట్‌తో ఎండ్ అయింది. అది కూడా నేను స్పాయిలర్ ఇవ్వట్లేదు. ఎవరు అని చెప్పట్లేదు. ఇక చాలా రోజులుగా ఒక మూవీ బావుంది అని చెప్పాం. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం హ్యాపీగా ఉంటుందండి. ఇక బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే హోమ్ సైడ్ ఇంటర్వెన్షన్ టీమ్ హిట్. అందులో ఏసీపీ అయిన హీరో అర్జున్ సర్కార్ అలియాస్ నాని గారు ఎవరికీ తెలియని ఫారెస్ట్ లాంటి ఒక సీక్రెట్ ప్లేస్‌లో చెట్టుకు వేలాడదీసి చంపేసి రికార్డ్ చేస్తూ ఉంటాడు. అసలు ఎందుకు పోలీస్ అయ్యుండి ఇలాంటి పని చేస్తున్నాడు? దీనికి కారణం ఏంటి? అసలు ఏం జరిగిందన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. 'నాని' గారు అతను చేసిన సినిమాలన్నింటిలోకెల్లా ఈ 'హిట్ 3' కంప్లీట్‌గా క్యారెక్టర్ వైస్, పెర్ఫార్మన్స్ వైస్, ప్రెజెన్స్ వైస్ డిఫరెంట్ అని చెప్పాలి. సరికొత్తగా చూపించారు. అండ్ ది క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ శైలేష్ కొలను గారండి. ఎలా అయినా హిట్ కొట్టాలని కాన్సంట్రేట్ చేసి జాగ్రత్తగా రాసుకున్నట్టు అనిపించింది. అండ్ మెయిన్‌గా సెకండ్ హాఫ్‌లోని మిక్కీ జె మేయర్ గారు ఇచ్చిన 'పోరాటమే' అనే ఎక్సలెంట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, టైట్‌గా ప్యాక్ చేసిన ఎంగేజింగ్ నరేషన్, ఎలివేషన్స్, సర్వైవల్ థ్రిల్లర్ లాగా మార్చే యాక్షన్ సీన్స్, లాజిక్స్ ఉండవులెండి తెలిసిందేగా. ఇవన్నీ సాటిస్ఫై చేసి పంపిస్తాయి. అండ్ డార్క్ వెబ్ కాన్సెప్ట్ చుట్టూ సినిమాని రన్ చేయడం బావుంది. ఇదే మెయిన్‌గా రొటీన్‌కి భిన్నంగా మార్చింది. ఇక టెక్నికల్‌గా సినిమాని ఎంత పొగిడినా తక్కువ. ఒక్క చోట అనుకున్న డ్రోన్ షాట్ కొంచెం లో క్వాలిటీగా వచ్చిందది తప్పిస్తే, సినిమా రేంజ్‌ని పెంచింది. అండ్ సినిమాటోగ్రఫీ, ఆ ఎక్స్‌టీరియర్ అండ్ ఇంటీరియర్ లొకేషన్స్. పెర్ఫార్మన్సెస్ వైస్ అదర్ దెన్ 'నాని' గారు, 'సముద్రఖని' గారు, 'శ్రీనిధి శెట్టి' గారు, 'సూర్య శ్రీనివాస్' గారు, విలన్ ఇలా కొందరు భలే షైన్ అయ్యారు. మైనస్ పాయింట్స్. యాజ్ యూజువల్‌గా హీరోయిన్ గారు బానే పెర్ఫార్మ్ చేశారు. కానీ ఆమె రోల్‌ని ఇంకా 'అర్జున్ సర్కార్' గారి లవ్ ఇంట్రెస్ట్‌గా తప్ప, కావాలంటే సినిమాలో తీసేసి ఉండొచ్చు. 1, 2 లవ్ సీన్స్‌ని క్రింజ్ ఫీలొచ్చాయి. బట్ ఉన్న ఆ 2 లవ్ సాంగ్స్ అండ్ కొంత కెమిస్ట్రీ బావుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం ఇంటర్వల్ ముందు 'కాశ్మీర్ ఫ్లాష్ బ్యాక్' స్లో ఫీల్ తెప్పిస్తుంది. అక్కడ ఇంకొంచెం ఆర్ఆర్ పడుంటే బావున్ను. అండ్ స్టార్టింగ్‌లో చెప్పినట్టే ఫ్యామిలీ ఆడియన్స్ కోసం అయితే తీయలేదు 'నాని' గారు ఈసారి. అండ్ రేడియో కమ్యూనికేషన్ లాంటి విషయాలు అందరికీ అర్థం కావు. అండ్ ఆ కమ్యూనికేషన్‌ని ఒక ఐడియాతో సెండ్ చేయడం. అదేంటి నేను రివీల్ చేయట్లేదు. సింపుల్‌గా ఫాలో అయ్యి వెళ్ళిపోవడం, ఫైట్స్, 1, 2 లాజిక్స్ ఇంకా ఇవి సినిమాటిక్ లిబర్టీస్ అనుకోవడమే. అండ్ డార్క్ వెబ్ ఎంత డేంజరస్‌తో చెప్తూనే ఇండైరెక్ట్‌గా ఇది చాలా మంది డార్క్ వెబ్ కోసం తెలుసుకోవడానికి లైక్ అవేర్‌నెస్ లాగా రీసెర్చ్ చేసే అవకాశం ఉంది సినిమా చూసిన తర్వాత. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే ఓవరాల్‌గా మూవీ అయితే మాత్రం థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌ని మిస్ అవ్వద్దు అనేలా ఒక స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. అండ్ టు బి హానెస్ట్ నాకైతే పర్సనల్‌గా హిట్ 1, హిట్ 2 కంటే కూడా హిట్ 3నే బా నచ్చింది. ఇట్స్ ఎ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3.5/5. మీకు కనుక వర్క్ నచ్చినట్లయితే వన్ డే రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.